గాంధీ కులం చూసా బ్రిటిష్ వాళ్ళు ఇచ్చింది. భగత్ సింగ్ కులం ఏమిటి, చంద్రశేఖర్ ఆజాద్ కులం ఏమిటి, నెహ్రూ గారి కులం ఏమిటి, సుభాష్ చంద్రబోస్ కులం ఏమిటి, అల్లూరి సీతారామరాజు కులం చూశాండి త్యాగం చేసింది. అన్ని కులాలకి సంబంధించిన మహానుభావులందరూ స్వాతంత్ర సమరంలో పాల్గొన్నారే. మన రాజ్యాంగాన్ని రాసిపెట్టిన ఋషీశ్వరుడు డాక్టర్ అంబేద్కర్ కులం ఏమిటి, కులం కూడా మనకెందుకండి, ఆయన మహానుభావుడు, ప్రాజ్ఞుడు, ఋషి, నమస్కారం చేస్తాం. అసలు ఆ రాజ్యాంగాన్ని రచన చేయడం ఎవడి వల్ల అవుతుందమ్మా? అంబేద్కర్ దైవాంశ సంభూతుడు కాబట్టి రాశాడు. సామాన్యుల వల్ల అయ్యే పని అది. రాజ్యాంగ కమిటీకి ఆయన ఉండి ఆయన రాశాడు కాబట్టి ఇవాళ రాజ్యాంగాన్ని మనం అనుసరిస్తున్నాం. లేకపోతే ఏముంది ఇక్కడ చెప్పుకోవడానికి? అందరికీ ఇవాళ కులాలు అంట కట్టారు, మహానాయకులకు కూడా. ఈ కుల వ్యవస్థని, కుల పక్షపాతాన్ని, కుల సంకుచితత్వాన్ని యువతీ యువకులే తీసేయగలరు ఖచ్చితంగా. పెద్దాళ్ళు అంగీకరించే విషయం కాదు ఇది. అందుకే నేను యువతీ యువకుల సభలోనే చిన్నవాళ్ళైనా నమస్కారం పెట్టి కోరుతున్నాను. ఈ కుల పిశాచాన్ని దేశాన్ని నుంచి భారత్లో బంగాళాఖాతంలో కలిపేయండి. భారతదేశం బ్రహ్మాండంగా ఉంటుంది, ప్రతి రాష్ట్రము బాగుంటుంది.